అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. అదేవిధంగా డిఎస్సి 2025కు ఉపయోగపడేటువంటి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ క్లిప్స్ అన్ని కూడా రోజు ఈ రకంగా కలెక్ట్ చేసి మీకు రెగ్యులర్గా అందించడం అయితే జరుగుతున్నది. అదేవిధంగా వీక్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ డిఎస్సి 2025కు ఉపయోగపడేటువంటి చాలా ముఖ్యమైనటువంటి పీడిఎఫ్ మెటీరియల్ అంతా కూడా మీకు రెగ్యులర్గా మన గ్రూప్స్ ద్వారా షేర్ చేస్తూ ఉన్నాను. మన గ్రూప్లో ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా జాయిన్ చేసి వీటిని ఫ్రీగా పొందేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటివి కనుక చూసుకుంటే ఈ కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను. ఆ బ్లూ కలర్ లింక్ మీద మీరు క్లిక్ చేసిండ్రు అనుకోండి, డైరెక్ట్గా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా దాని కిందనే మన యొక్క యాప్ యొక్క లింక్ కూడా ఉంది. యాప్లో కూడా చాలా ఫ్రీ మెటీరియల్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా మీకు అప్డేట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా దాన్ని యూటిలైజ్ చేసుకోండి. చాలా మొన్న జరిగినటువంటి టెట్ పేపర్లో కనుక చూసుకుంటే చాలా క్వశ్చన్స్ అనేటువంటి వాటి నుంచి అయితే రావడం జరిగింది. ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. వాటిని వినియోగించుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటి అంశం కనుక చూసుకుంటే 32,438 ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల అనేటువంటి అంశం. దీనికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది తెలియజేస్తూ నిన్న ఒక వీడియో అనేటువంటిది అందివ్వడం జరిగింది. మంచి రెస్పాన్స్ అనేటువంటిది అయితే రావడం అయితే జరిగింది. అందులో ఒక అంశాన్ని అయితే మనం మిస్ చేయడం జరిగింది. అదేంటి అంటే ఇక్కడ ఎగ్జామ్ తెలుగులో ఉంటుందా అన్నారు. ఖచ్చితంగా తెలుగులో ఉంటుంది. తెలుగు ఇంగ్లీష్ బైలింగ్వల్లో ఉంటుంది. 13 భాషల్లో నిర్వహిస్తున్నారు. ఇబ్బంది ఏం లేదు. మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం అనేటువంటిది లేదు. తెలుగులో ఉంటుంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కనుక చూసుకుంటే ఆల్రెడీ మెయిన్గా ప్రధానమైనటువంటి అంశాలు నిన్నటి వీడియోలో నేను క్లియర్గా తెలియజేయడం జరిగింది. ఈ వీడియో యొక్క చివరిలో అదేవిధంగా టైటిల్ మీద క్లిక్ చేస్తే వస్తుంది. అక్కడ నుంచి మీరు మళ్ళీ దాన్ని చూడాలనుకునే వాళ్ళు చూడవచ్చు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి లెవెల్ 1కు సంబంధించి 32,438 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి తేదీలు కనుక చూసుకుంటే జనవరి 23 నుంచి ఫిబ్రవరి 22 వరకు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. 10th లేదా ఐఐటి ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. గతంలో 10th తోటి కొన్ని పోస్టులు మాత్రమే ఉండేవి. ఇప్పుడు అన్నింటికి కూడా అర్హత అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే కొంత కష్టమైనటువంటి పనులు కూడా ఉంటాయంటే రకరకాల వారీగా ఉంటాయండి. ఆ పనులు అనేటువంటి పోస్టు వారీగా ఉంటుంది. పాయింట్స్ మనని ట్రాక్ మీద అని ఆ రకంగా మనకు ప్రియారిటీ అనేటువంటిది అప్లై చేసుకునేటువంటి సందర్భంలో ఇవ్వాల్సినటువంటి అవసరం అనేటువంటి ఉంటుంది. మంచి స్కోర్ అనేటువంటిది వచ్చింది అనుకోండి, మనం ఇచ్చినటువంటి ప్రియారిటీ వైజ్గా మనకైతే పోస్టులు అనేటువంటివి వస్తాయి. అయితే నేనేమంటున్నానంటే ముందు మనకి ఏదైనా ఒక ఉద్యోగం వస్తే సొసైటీలో మనకంటూ ఒక మంచి గుర్తింపు అనేటువంటిది ఉంటుంది. దాని ద్వారా మీకు ఫ్లెక్సిబుల్గా ఉండేటువంటి జాబ్ ట్రై చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అయితే నేను డిఎస్సి పక్కన పెట్టేసి దీనికి వెళ్ళు అని చెప్పట్లేదు. ఎందుకంటే చాలా సిమిలారిటీ, జనరల్ సైన్స్ అనేటువంటిది ఉంటుంది, మ్యాథమెటిక్స్ అనేటువంటిది ఉంటుంది, జీకే కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా రిలేటెడ్గా ఉంటుంది. అంటే ఎక్స్ట్రాగా మనం చదవాల్సింది దీనికోసము ఇక్కడ రీజనింగ్ అనేటువంటి అంశం. గతంలో కూడా ఎవరైనా కానిస్టేబుల్ వీటికి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఉంటే దానిపైన కూడా అవగాహన ఉంటుంది. కాబట్టి అప్లై అయితే చేసుకొని పెట్టండి. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి. డిఎస్సిలో భాగంగా మనం 10th వరకు, పేపర్ 1 వాళ్ళు అయితే 10th వరకు చదువుతారు, మిగిలినటువంటి వాళ్ళు అయితే ఇంటర్ వరకు చదువుతారు. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు జాబ్ వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అట్లని మ్యాథ్స్ వాళ్ళే చేయమని కాదు, మిగతా వాళ్ళకు కూడా అవకాశం అనేటువంటిది ఉన్నది. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. నేను వీడియోలో క్లియర్గా చెప్పాను. సిలబస్ కంపారిజన్ అనేటువంటి చేస్తే కనుక కొంత సిమిలారిటీ ఉంటుంది. మంచి అవకాశం కాబట్టి ముందు ఏదైనా ఒక జాబ్లో మనం స్థిరపడాలి. దాని తర్వాత మనకు కావాల్సినటువంటి జాబ్ గురించి ఎత్తుక్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అవకాశం వచ్చింది. ఏజ్ కూడా మనకు 18 నుంచి 36, గతంలో 33 సంవత్సరాలకు మాత్రమే ఉండే. అంటే మళ్ళీ ఇప్పుడు కోవిడ్ పాండమిక్ సందర్భంగా చాలామంది అయితే ఇక్కడ చూసుకుంటే ఏజ్ అనేటువంటిది కోల్పోవడం జరిగింది. కాబట్టి మళ్ళీ 3 సంవత్సరాలు అయితే పెంచడం జరిగింది. అంటే జనరల్ అభ్యర్థులకు కనుక చూసుకుంటే 18 నుంచి 36 సంవత్సరాలు అయితే ఉంటుంది. ఓబీసీ అంటే కూడా మనకు స్టేట్లో బీసీ, మనకు సెంట్రల్లో చూసుకుంటే ఓబీసీ వాళ్ళకు మరొక 3 సంవత్సరాలు అంటే 39 సంవత్సరాలు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కనుక చూసుకుంటే మనకు 5 సంవత్సరాలు అంటే 36 + 5 41 సంవత్సరాల వరకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించినటువంటి వాళ్ళు అయితే 10 సంవత్సరాలు అంటే 36 + 10 46 సంవత్సరాల వరకు అయితే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. కొంతమంది ఫిజికల్ హ్యాండిక్యాప్
ఎప్పటికప్పుడు వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అంటున్నారు. చేసుకోవచ్చు అంటే దానికి సంబంధించిన పర్సెంటేజ్ ఎంత ఉండాలి అనేటువంటిది అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి క్లియర్గా నేను నోటిఫికేషన్ PDF అంతా కూడా మన యొక్క గ్రూప్లో మీకు షేర్ చేయడం అయితే జరిగింది. దాన్ని క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అయితే ఇక్కడ జనరల్ కేటగిరీ వాళ్ళకి కనుక చూసుకుంటే 18 నుంచి 36 ఏళ్ళ మధ్య అయితే ఉండాలి. అప్లికేషన్ ఫీజు కనుక చూసుకుంటే 500 రూపాయలు జనరల్ అభ్యర్థులకు, BC అభ్యర్థులకు, ఉమెన్ క్యాండిడేట్స్కు, దాని తర్వాత మనకి SC ST, దాని తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు, PWD వాళ్ళకైతే 250 రూపాయలు అయితే కట్టాలి. ఆ 250 రూపాయలు కూడా ఎగ్జామ్ రాస్తే మళ్ళీ రిఫండ్ అవుతుంది మన అకౌంట్ తోటి కట్టుకుంటే. ఈ 500 కట్టిన వాళ్ళకి కూడా ఎగ్జామ్ రాస్తే 400 అనేటువంటిది రిఫండ్ అవుతుంది. ఎగ్జామ్ రాస్తేనే, అది కూడా మన అకౌంట్ ద్వారా ఇస్తే మళ్ళీ రిఫండ్ అవుతుంది. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. CBT దాని తర్వాత PET అనేటువంటిది ఉంటుంది. PETకి సంబంధించిన డీటెయిల్స్ కూడా 35 కేజీలు కనుక చూసుకుంటే మనం మోయాల్సినటువంటి పురుషులు ఉంటుంది. దానికి సంబంధించి 20 కేజీలకు సంబంధించి మహిళలకు ఉంటుంది. ఆ పరుగు పందెం కూడా ఉంటుంది. అవన్నీ క్లియర్గా నేను చెప్పడం అయితే జరిగింది. చూసుకోండి ఆ వీడియో అనేటువంటిది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత ఎంపిక చేస్తారు. మహిళలు పురుషులు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ మనం అయితే చూడవచ్చు. దీనికి సంబంధించినటువంటి అంశాన్ని అయితే మనం ఈ నోటిఫికేషన్ అంతా కూడా మన గ్రూప్స్లో షేర్ చేశాను. అక్కడ నుంచి క్లియర్గా చూసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే NIOS వాళ్ళు అంటే డిఎడ్ చేసినటువంటి వాళ్ళు DSCకి ఎలిజిబుల్ అవుతామా లేదా అని రెగ్యులర్గా నాకు పదుల సంఖ్యలో కామెంట్స్ అనేటువంటివి అయితే వస్తాయి. ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే, గతంలో మీ రివ్యూ పిటిషన్కి సంబంధించి సుప్రీంకోర్టుకు సంబంధించి జడ్జిమెంట్ కాపీ అనేటువంటిది రాలేదు. అంటే జడ్జిమెంట్ ఫైనల్గా మనకు దానికి సంబంధించి రివ్యూ అనేటువంటిది జరగలేదు, జడ్జిమెంట్ అనేటువంటిది రాలేదు. కాబట్టి అప్పుడు మీకు అర్హత అనేటువంటిది లేకుండే. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు సుప్రీంకోర్టు జడ్జిమెంటే రానే వచ్చేసిందండి. క్లియర్గా 18 months కోర్స్ ఈజ్ ఈక్వల్ టు రెగ్యులర్ కోర్స్ అనేటువంటి దాన్ని మీకు క్లియర్గా అందులో మెన్షన్ చేయడం జరిగింది జడ్జిమెంట్లో. కాబట్టి మీరు కంగారు పడకండి. ఈ విషయం పైన రావుల రామ్మోహన్ రెడ్డి గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘంకు సంబంధించినటువంటి మన ప్రెసిడెంట్ గారితో. ఆయన కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అంటే మనకు ప్రభుత్వం నుంచి ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేటువంటి దానికి సంబంధించి దాన్ని వెరిఫై చేసి మళ్ళీ ఇక్కడ దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి అయితే మనకు ఉత్తర్వులు అనేటువంటివి రావాల్సినటువంటి అవసరం అనేటువంటివి ఉంటాయి. దానిపైన కూడా మేము కూడా రిప్రజెంటేషన్ అనేటువంటిది ఇవ్వడానికి ఈ వారం లోపు వెళ్తాం. కంగారు పడకండి, మీరు హ్యాపీగా చదువుకోండి అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులకైతే రావుల రామ్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఈ వీడియో చేయడానికంటే ముందే నేను ఆయనతో మాట్లాడి దీనికి సంబంధించిన సమాచారం అనేటువంటిది ఇస్తున్నాను. మనకు క్లియర్గా అక్కడ ఉంది, మనకు జడ్జిమెంట్ కాపీలో మెన్షన్ చేశారు. మీరు కంగారు పడకండి, హ్యాపీగా చదువుకోండి. గతంలో మేము సెలెక్ట్ అయినా మాకు ఇవ్వలేదు కదా అంటే అప్పుడు అది జడ్జిమెంట్ అనేటువంటిది రాలేదు. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మళ్ళీ కంగారు పడకండి. మొన్న కూడా క్లారిటీ అనేటువంటిది ఇచ్చాను, ఈరోజు కూడా క్లారిటీ అనేటువంటిది ఇచ్చాను. రోజు అడుగుతున్నారండి చాలామంది, ఒక్కొక్కరికి కామెంట్లో రిప్లై ఇవ్వలేను. కాబట్టి ఆ అంశాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇదే విషయం పైన DSC రిలేటెడ్గా కూడా అంశాన్ని అడిగినప్పుడు అన్న చెప్పింది ఏంటంటే, ఆల్రెడీ జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేశారు. సరే ఫిబ్రవరిలో ఏదైనా ఇబ్బంది అయిందనుకోండి, మార్చిలో రావచ్చు, మార్చిలో ఏదైనా ఇబ్బంది అయితే ఏప్రిల్లో రావచ్చు. కాబట్టి ఫిబ్రవరి నుంచి మే మధ్యలో DSC నోటిఫికేషన్ కూడా ఎప్పుడైనా రావచ్చు. చదవాల్సింది కూడా చాలా ఉన్నది. మనకు నోటిఫికేషన్లు వస్తే ఎగ్జామినేషన్కు టైం అనేటువంటిది ఇవ్వట్లేదు. ఆ అంశాలని మీరు పరిగణనలోకి తీసుకొని నోటిఫికేషన్ అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది అనేటువంటి అంశం మన మైండ్లో ఉన్నప్పుడు మళ్ళీ వస్తుందా రాదా, ఫిబ్రవరిలోనే వస్తుందా, ఇంకా ఫిబ్రవరి నెల మనకు అయిపోయిందా అండి? ఫిబ్రవరి నెల స్టార్టే కాలేదు కదా. ఫిబ్రవరి నెల అయిపోయిన తర్వాత ఫిబ్రవరిలో రాలేదు అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది అనేటువంటి ఆర్టికల్ కూడా వస్తున్నాయి, అసలు DSC ఉండదు అనే ఆర్టికల్ కూడా వస్తున్నాయి. అవసరమైనటువంటి వాటినే మీరు మైండ్లో ఎక్కించుకునే ప్రయత్నం అయితే చేయండి. చదవాల్సింది చాలా ఉన్నది, బండెడ్ సిలబస్ ఉన్నది. జీకే, కరెంట్ అఫైర్స్, PIE, ఈ రకమైనటువంటి 9th 10th లింక్ టాపిక్స్, అదేవిధంగా పేపర్ 2 వాళ్ళైతే జీకే, కరెంట్ అఫైర్స్, PIEతో పాటు ఇంటర్ లింక్ టాపిక్స్ అనేటువంటివి కూడా చదవాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు వీటి గురించి ఆలోచించకండి. ఈ పోస్టుల సంఖ్య కూడా ఖచ్చితంగా పెరగాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. రిటైర్మెంట్ కాల్స్, ఇవన్నీ ఖాళీలు, అదేవిధంగా గత DSCలో మిగిలినటువంటి అవన్నీ కూడా కలుపుకుంటే కనుక ఖచ్చితంగా పోస్టుల సంఖ్య కూడా పెంచాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దానిపైన కూడా మనం రిప్రజెంటేషన్ అనేటువంటిది ఇచ్చేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేద్దాం.
అయితే నిన్న ఇచ్చినటువంటి ఆర్టికల్లో చూసుకుంటే 6,000 పోస్టులతో డిఎస్సి త్వరలో నోటిఫికేషన్, కసరత్తు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ముగిసిన టెట్ పరీక్షలు ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూసుకుంటే గతేడాది అదనంగా 5,000 11,000కు పైగా పోస్టులకు రేవంత్ రెడ్డి ఈ రకంగా ఇస్తామనేటువంటి అంశాన్ని మనకు డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని గతంలో డిప్యూటీ సీఎం వివిధ సందర్భాల్లో మీడియా ముఖంగా వెల్లడించడం జరిగింది. దీంతో త్వరలోనే డిఎస్సి ఉంటుందని భావించి అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారనేటువంటిది ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎస్సీ వర్గీకరణ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీచర్ పోస్టుల ఖాళీలను ఇప్పటికే విద్యాశాఖ అధికారులు గుర్తించారు. గతంలో ఉన్నటువంటి ఖాళీలకు వీటిని జోడిస్తారా లేదా అనేటువంటిది అయితే తెలియాల్సి ఉంటుంది. గతంలో ఒకవేళ ఉన్నటువంటి ఖాళీలకు వీటిని జోడిస్తే 6,000 దాటేటువంటి ఛాన్స్ కూడా ఉన్నది. అదే నిజమైతే డిఎడ్ బిఎడ్ అభ్యర్థులకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. అభ్యర్థులు సైతం ఎంతో పట్టుదలతో సన్నద్ధమైతే అవుతున్నారు. చాలామంది వీటి గురించి ఆలోచించకుండా వాళ్ళకి క్లియర్గా తెలుసు జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేయాల్సిందిగా చేసిండ్రు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, తప్పుచ్చుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది లేదు. ఆ అంశాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ని వాళ్ళు కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు. మరి మనం ఏం చేద్దామో ఆలోచించే ప్రయత్నం అయితే చేయండి. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం విడుదల చేయనటువంటి డిఎస్సి పైన అనేక సందేహాలున్నాయి. ఈసారి టీచర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపడతారా లేదా అనేటువంటి దానిపైన స్పష్టత రావాల్సింది. ఒకవేళ చేపడితే పోస్టుల సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉంది. ఇవన్నీ వస్తాయండి, రేషనలైజేషన్ అనేటువంటిది ఉంటుంది. కానీ పోస్టుల సంఖ్య 6,000కు పెరిగే ఛాన్స్ ఉన్నది, కానీ 6,000కు తగ్గేటువంటి అవకాశాలు అనేటువంటివి లేవు. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. లేదంటే ఆ రకంగా చేస్తే ప్రభుత్వం పైన ఇక్కడ అభ్యర్థుల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత అనేటువంటిది కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ రకంగా చేయదు. ఇంకా కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించి ఏకసభ్య నివేదిక వచ్చాకే ఎస్సీ కోటా ఎంత మేర కేటాయించాలని దానిపైన నిర్ణయం తీసుకున్నారనేటువంటిది ఇచ్చిన తర్వాత నేను ఎప్పటికీ మీతోటి అనేటువంటి అంశం, ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అంటున్నాం కదా. ఇక్కడ ఈ నివేదిక రాకముందే నోటిఫికేషన్ విడుదలేసి భర్తీ టైంలో ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తారా అనేది కూడా తెలియదు. అంటే వాళ్ళు ఇవ్వాలి అనుకుంటే ఈ రిజర్వేషన్లతోటి సంబంధం లేదు. అంటే అది వచ్చిన తర్వాత, అది క్లియర్ అయిపోయిన తర్వాత భర్తీ చేసేటువంటి టైం నాటికి బ్రేకప్ వేకెన్సీ ఇత్త సరిపోతుంది. ఎప్పటి నుంచో మీకు మొత్తుకుంటున్నాను. ఇక పేపర్లో కూడా ఆ అంశాన్ని అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంకా కూడా మీరు ఒత్తదా రాదా అని ఆలోచిస్తే గట్టనే ఉంటారు. ఆల్రెడీ బండెడ్ సిలబస్ అనేటువంటిది పిఐ సగం చదివిన వాళ్ళు బొచ్చడం మంది ఉన్నారండి. ఇక్కడ మనకు ఎగ్జామ్ అనేటువంటిది 8కి కంప్లీట్ అయిపోయినటువంటి వాళ్ళు మొన్న కాల్ చేస్తే ఆ కమిషన్లు పూర్వం కమిషన్లు తర్వాత కమిషన్లు కూడా ఒడగొట్టినన్నా పెద్ద తలకాయ నొప్పి పోయింది. దాని తర్వాత మిగతాది ఈజీగానే అయిపోతుందని మాట్లాడుతున్నారు. మరి మీరేం చేస్తారో ఆలోచించే ప్రయత్నం అయితే చేయండి. అనవసరమైనటువంటి ఆలోచనలు పెట్టుకోకండి. డిఎస్సి అనేటువంటిది వస్తుంది. టెస్ట్ సిరీస్ గురించి అడుగుతున్నారండి. ఖచ్చితంగా ప్లాన్ చేస్తానండి. కొంత శాస్త్రీయంగా ప్లాన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. డిఎస్సిలో 2 సార్లు జాబు సాధించినటువంటి అనుభవంతో 5 సంవత్సరాల నుంచి మీకు ఈ రకంగా డిఎస్సికి రిలేటెడ్గా చాలా క్వాలిటీగా 5 సంవత్సరాల క్రితమే నేను డైలీ సిలబస్ అనేటువంటిది ఇచ్చేసి క్వాలిటీ క్వశ్చన్స్, స్టేట్మెంట్ క్వశ్చన్స్, అప్పుడు డిఎస్సిలో ఇలాంటి ఛానల్స్ ఏవి కూడా లేకుండే అది చెప్పడానికి నాకు కూడా ఇంకా గర్వంగా ఉంటుంది. అప్పుడు క్లియర్గా స్టేట్మెంట్ క్వశ్చన్స్ ప్రతి ప్రశ్న వివరతో ఒక రోజు ముందే సిలబస్ అనేటువంటిది ఇచ్చేసి చాలా మీకు వీడియోస్ అనేటువంటివి అందించాను. ప్రీవియస్ వీడియోస్ అనేటువంటివి కావాల్సిన వాళ్ళు చూసుకోవచ్చు, ప్లేలిస్ట్ రూపంలో ఉంటాయి. ఖచ్చితంగా మీకు అతి త్వరలో అత్యంత శాస్త్రీయంగా టెక్స్ట్ బుక్స్ అనేటువంటివి అణువణువున మొదటి అక్షరం, మొదటి అట్ట, మొదటి అక్షరం నుంచి చివరి అట్ట, చివరి అక్షరం వరకు చదివించే విధంగా ప్లాన్ చేస్తున్నాను. వెయిట్ చేయండి. మన దానికోసం వెయిట్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా వెయిట్ చేయండి. అతి త్వరలో మీ ముందుకు తీసుకొస్తాను. చాలా సాటిస్ఫైడ్గా ఉంటుంది మీరు రాసేటువంటి ప్రతి టెస్ట్ కూడా. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే డిఎస్సి ఎగ్జిటి స్పోర్ట్స్ కోటా రీవెరిఫికేషన్లో జాప్యం ఎందుకు, అవకతవకలు జరిగాయని హైకోర్టు చెప్పినా కూడా కోర్టు చెప్పిన చలనం లేని అధికారులు చేసిన తప్పును కప్పించుకునేందుకు జాప్యం చేస్తున్నారు. అక్రమంగా ఉద్యోగాలు పొందిన వారిని కాపాడే యత్నమా, ఇక్కడ జీవోలో నిబంధనలు మార్చేటువంటి యత్నంలో అధికారులు అంటూ ఈ రకంగా ఒక ఆర్టికల్ అనేటువంటిది అయితే రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నిర్వహించినటువంటి డిఎస్సి రిక్రూట్మెంట్లో కొన్ని అక్రమాలు జరిగాయని అక్కడ అపవాదం అనేటువంటిది మూటగట్టుకున్నది. స్కూల్ ఎడ్యుకేషన్ మరీ ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నటువంటి క్రీడాకారులు స్కూల్ అసిస్టెంట్కు అర్హులని, జాతీయ స్థాయి పోటీలో పాల్గొన్నటువంటి వారు క్రీడాకారులు ఎస్జిటివికి అయితే అర్హులని నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొంది. డిఎస్సి నోటిఫికేషన్ ఆధారంగా జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నవారు ఫామ్ 2ని సమర్పించాలని నోటిఫికేషన్లోనైతే పేర్కొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 100 పోస్టులకు స్పోర్ట్స్ కోటాలో రిక్రూట్మెంట్ అనేటువంటి చేపట్టారు. ఇందుకోసం దాదాపుగా 8,000 మంది క్రీడాకారులు అయితే దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 393 మంది అర్హులుగా స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు అయితే నిర్ధారించడం అయితే జరిగింది. ఫామ్ 2 సమర్పించినటువంటి అభ్యర్థులు సర్టిఫికెట్లకు సంబంధించినటువంటి వెరిఫికేషన్కు స్పోర్ట్స్ పార్టీకి పంపించడం జరిగింది. అయితే మొత్తంగా చూసుకుంటే మళ్ళీ ఈ రకంగా అక్రమాలు ఉన్నాయి అనేటువంటి
అంశంలో భాగంగా ఒకసారి కంప్లీట్గా వెరిఫికేషన్ అయ్యి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిన కూడా కొంతమంది పెండింగ్లో ఉన్నాయి, మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ చేసిరు, మళ్ళీ సెకండ్ టైం కూడా వెరిఫికేషన్ చేయడానికి దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఇచ్చినప్పటికీ కూడా అంటే చేస్తాము అన్నట్టున్నారు, ఇంకా ఎవరికి కూడా ఏమి కాల్స్ అయితే రాలేదు అనేటువంటి అంశాన్ని అయితే మనకి ఇక్కడ చూసుకోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది. కాబట్టి అతి త్వరలో ఈ సమస్యను క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దీంతోపాటు డిఎస్సిలో మిగిలినటువంటి పెండింగ్ పోస్టులు అనేటువంటివి ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా వీలైనంత తొందరగా క్లియర్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఆల్రెడీ డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉద్యోగాలు అనేటువంటి చేస్తూ ఉంటే వాళ్ళతో అదే నోటిఫికేషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా వెయిట్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచొద్దు, గ్రూప్ 1, 2, 3, 4 పోస్టుల సంఖ్య పెంచాలని ఇక్కడ ఎంపీ ఆర్ కృష్ణయ్య అయితే దీనికి సంబంధించి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అయితే డిమాండ్ అయితే చేయడం జరిగింది. ఖచ్చితంగా అంటే ఈ నిర్ణయం తీసుకోకపోవచ్చు అండి, ఎందుకంటే చాలా వ్యతిరేకత అనేటువంటిది వస్తుంది, ప్రభుత్వం దాని జోలికి పోకపోయే అవకాశమే ఎక్కువ ఉంటుంది. ఇక వివిధ రకాల దినపత్రికల్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ చూసుకుంటే మనకు ఐటీ దిగ్గజ సంస్థ హెచ్సిఎల్ టెక్ హైదరాబాద్లో కొత్త కార్యాలయాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఒక అంశం ఇవన్నీ మన గ్రూప్స్లో మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు మీరు దాన్ని అయితే క్లియర్గా చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మన గ్లోబల్ లీడర్లో సత్య నాదెల్లా టాప్. ఇక హురున్ గ్లోబల్ ఇండియన్స్ లిస్ట్లో 2024కి సంబంధించిన లిస్ట్ అనేటువంటిది అయితే రిలీజ్ కావడం జరిగింది. అగ్రగామిగా 10 మంది పేర్లు అయితే ఇక్కడ చూసుకుంటే సత్య నాదెల్లా గారు అయితే ఉన్నారు. మైక్రోసాఫ్ట్ చీఫ్ సుందర్ పిచ్చై ఆల్ఫాబెట్కి సంబంధించి సంస్థలో భాగంగా ఈ రకంగా అయితే చూడవచ్చు. నీల్ మోహన్ యూట్యూబ్. ఇది భారతదేశాన్ని వెలుపల రాణిస్తున్నటువంటి భారతీయ సంతతి వ్యక్తుల జాబితాలో మైక్రోసాఫ్ట్ చైర్మన్ CEO సత్య నాదెల్లా అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో సుందర్ పిచాయ్, నీల్ మోహన్ తదితరులు అయితే ఉన్నారు. ఖచ్చితంగా వీటిని నేర్చుకునే ప్రయత్నం అయితే చేయండి. ఏ సంస్థ రిలీజ్ చేసిందంటారు, ఎవరు టాప్లో ఉన్నారు అంటారు, టాప్ 5ని గుర్తించమంటారు, ఆ రకంగా ఉంటుంది కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ కొన్ని మాదిరి ప్రశ్నలు అనేటువంటివి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మన గ్రూప్స్లో షేర్ చేస్తాను. ముఖ్యమైనటువంటి వారంలో వచ్చినటువంటివన్నీ కూడా రివ్యూ చేస్తూ ఈ రకంగా మనకు క్లియర్గా ఇస్తారు. దాని తర్వాత నెక్స్ట్ ఇజ్రాయెల్ సైన్యాధిపతి రాజీనామా అంటూ దీనికి సంబంధించిన ఒక అంశము. దాని తర్వాత ఇక్కడ జ్ఞాన నేత్రము అనేటువంటి అంశంలో కూడా మనకు చాలా ముఖ్యమైనటువంటి అంశాలు కవర్ అవుతాయి, ఇది కూడా ఇచ్చాను. నెక్స్ట్ జీడిపి రేట్ అనేటువంటిది, అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి అంశాలని రెగ్యులర్గా రిపీట్ అవుతూ ఉంటాయి. రెగ్యులర్గా వార్తల్లో నిలుస్తున్నటువంటి అంశాల మీద ఫోకస్ చేయాలి. దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలలో భాగంగా ఇక్కడ మనకు జీకే అనేటువంటిది చదివితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అనేటువంటిది అయితే అవుతారు. ఇక్కడ డెలాయిట్ అంచనా ప్రకారం భారతదేశ వృద్ధి రేటు కనుక చూసుకుంటే 6.5 నుంచి 6.8% అయితే ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అల్కరాజ్ ఇంటికి జకో సెమీస్కు ఆసక్తికరంగా సాగినటువంటి క్వార్టర్స్లో జకోవిచ్దే పైచేయి, గ్రాఫ్కు షాక్ ఇచ్చిన భరోసా అంటూ 25వ గ్రాండ్ స్లామ్స్ టైటిల్ దిశగా సెర్బియా టెన్నిస్ దిగ్గజం నోవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్లో ఈ ఆస్ట్రేలియా ఓపెన్ అనేటువంటిది సిరీస్ అనేటువంటి జరుగుతున్నది కాబట్టి దీనికి సంబంధించి ఖచ్చితంగా మీరు నేర్చుకోండి. ఆస్ట్రేలియా ఓపెన్ కానీ, యుఎస్ ఓపెన్ కానీ, ఫ్రెంచ్ ఓపెన్ కానీ, దీనికి సంబంధించినటువంటి టైటిల్స్ ఎవరు గెలిచారు అనేటువంటి అంశం పైన రెగ్యులర్గా ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి. ఈ క్రీడాకారులు ఏ దేశానికి చెందిన వాళ్ళు, ఏ ఆటకు చెందిన వాళ్ళు, ఈ రకమైనటువంటి అంశాలపైన జీకే పరంగా కూడా ప్రశ్నలు అనేటువంటి అడుగుతున్నారు. ఖచ్చితంగా రెగ్యులర్గా మీరు న్యూస్ పేపర్ అనేటువంటిది మన గ్రూప్లో ఒక హిందూ పేపరు, ఈనాడు పేపరు, దాని తర్వాత నెక్స్ట్ వివిధ రకాల దినపత్రికల్లో వచ్చినటువంటి అన్ని ఎడ్యుకేషనల్ పేజెస్ రెగ్యులర్గా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి ఆ రకంగా చదువుకోండి. హిందూ పేపర్ చదివితే ఇంగ్లీష్ టర్మినాలజీ కూడా మీకు పెరుగుతుంది, చాలా ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా కవర్ అవుతాయి కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. 2వ ర్యాంకు స్మృతి మందన, ఇక్కడ మనకు ఐసీసీ మహిళల ర్యాంకింగ్లో భాగంగా ఇక్కడ చూడొచ్చు. ఈ రకంగా మనకు WHO నుంచి అమెరికా అవుట్ అంటూ ఈ రకంగా ఏ దేశం ఈ మధ్యలో WHO నుంచి బయటకు వచ్చింది అనేటువంటి అంశం పైన కూడా ప్రశ్నలు రావచ్చు. ఈ రకంగా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. అంటే కంప్లీట్గా ఇదంతా ఆర్టికల్ ఎందుకు ఇస్తున్నాను, ఏదో 4 ముక్కలు హైలైట్ చేయొచ్చు అంటే ఏడికెళ్ళిస్తాడో ఏం తెలుస్తుందండి. ఓవరాల్గా ఆర్టికల్స్ అది మనం ఒక అవగాహన ఏర్పరచుకున్నాం అనుకోండి, ఎక్కువ కాలం గుర్తుంటుంది. 4 ముక్కలే 4 లైన్లో చదువుకున్నాం అనుకోండి, అది పెద్దగా గుర్తుంటుంది. అందుకే ఈ రకంగా ఆర్టికల్స్ రూపంలో ఇస్తున్నాను. ఇవి మీకు ఉపయోగపడతాయండి. ఖచ్చితంగా డిఎస్సిలో యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.